హాయ్ ఫ్రెండ్స్, నెల్లూరు స్టైల్ చేపల పులుసు అయితే చేస్తున్నాను. నేను ఫిష్ అయితే 2 టైమ్స్ కడుక్కున్నా. పసుపు వేసుకొని పచ్చిమిరపకాయలు, బెండకాయలు, మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయ పేస్టు, జీలకర్ర పౌడరు, ధనియాల పౌడర్, గరం మసాలా, చింతపండు, కారం, పసుపు, తగినంత ఉప్పు బండి పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. నేను జీలకర్ర వేయక ఆనియన్ పేస్ట్ వేసుకుంటున్నా. ఆనియన్ పేస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. నిన్న నేను వీడియో చేయలేదు ఫ్రెండ్స్, సారీ ఏమనుకోకండి, కొంచెం గొంతు బాగాలేదు. ఈరోజు అయితే మీకు స్పెషల్గా చేసా చేపల పులుసుతో. అయితే మీకు వచ్చేసా రెసిపీతో. మీకు గాన నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ రిక్వెస్ట్. కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఉప్పుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే కలిపేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత అయితే పెట్టేద్దాం. ఉల్లిపాయ అనేది బ్రౌన్ కలర్ వచ్చాక టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. పచ్చివాసన పోయేంత వరకు అయితే వేగించుకోవాలి. ఆనియన్ పేస్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెల్లూరు స్టైల్ చేపల పులుసుతో అయితే నేను ఈరోజు రెసిపీ సూపర్ అంటే సూపర్గా వచ్చింది కర్రీ ఫ్రెండ్స్. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి సేమ్ ఇదే కొలతలతో. 4 చెంచాలు అయితే నేను కారం వేసుకుంటున్నా. కారం కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, నాన్ వెజ్కి టేస్ట్ బాగుంటుంది. అప్పుడే దానికి పచ్చివాసన పోయేంత వరకు ఎక్కించుకొని కారాన్ని పచ్చిమిరపకాయలు మధ్యలో వేసుకొని పచ్చిమిరపకాయలు వేసి ఎగించుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే వేగాలి. ఫిష్ అయితే ఒకటోటి పెట్టేసి ఒక్కసారి అడిగి నుంచి పైకి ఒక్కసారి గరిటె పెట్టకుండా కుదుపుకొని ఉప్పు కారం బాగా పట్టేటట్టు 2 నిమిషాలు అయితే వాటర్ పోయకుండా, చింతపండు పులుసు వేయకుండా మగ్గాలి. ఉప్పు కారం మసాలా అన్నీ బాగా పడతాయి. చింతపండు పులుసు నేను వేసేసుకుంటున్నా వాటర్ వేయకుండా. ఒక్కసారి గట్టి పెట్టకుండా మూకుడిని కలిపేసుకొని మామిడికాయ ముక్కలు వేసేసుకొని 2 నిమిషాలు ఉడికాక బెండకాయలు, కట్ చేసుకున్న బెండకాయలు వేసేసుకొని బెండకాయలు ఒక 5 నిమిషాలు ఉడికాక ఒక్కసారి కర్రీ దగ్గరికి వచ్చినప్పుడు చూసుకొని మనం జీలకర్ర పౌడర్ 1 చెంచా, ధనియాల పౌడర్ 1 చెంచా, 2 నిమిషాలు ఉడికాక మూత పెట్టుకొని ఫైనల్గా గరం మసాలా పౌడర్ అయితే మనం లాస్ట్కి వేసుకుంటున్నాం. ఇంట్లో చేసుకున్నదే నేను. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నా. బెండకాయ అయితే ఉడికింది నాకు. మీరు కూడా ఎప్పుడైనా వండినప్పుడు చెక్ చేసుకోండి ఒకసారి గట్టితో. బెండకాయ ఉడికితే ఫైనల్గా కర్రీ దగ్గర పడిపోయినట్టే. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటున్నా. నెల్లూరు స్టైల్ చేపల పులుసు రెడీ. మీకు గాని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తుంటే చాలా బాగుంది, కలర్ఫుల్గా, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి సేమ్ కొలతలతో. టుటడేన్